హలో గాయ్స్! ఈరోజు చింత చిగురుతో పప్పు చేసుకుందాం చూసేద్దాం పదండి. ఇంకా ఈ లేతగా ఉండే చింత చిగురులో అక్కడక్కడ పుల్లలుంటాయి. వాటినైతే వేరు చేసేసి క్లీన్ చేసేసుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుని అది కూడా క్లీన్ చేసుకుని కుక్కర్‌లో వేసుకుని దానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని చింత చిగురు కూడా వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత పసుపు, కారం కూడా యాడ్ చేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకోవడమే. ఒక 4, 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసేసుకోవడమే. అందులో స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసేసుకొని మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముద్దకం తీసుకుని దాంతో మెత్తగా రుబ్బుకోవాలి. ఇంకో పక్క స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్, గీ కూడా వేసుకున్న తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర అవి చిటపట అన్న తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసుకుని ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లిపాయలు అనమాట. ఇది టేస్ట్ గా ఉంటుంది ఈ కర్రీలో. ఫైనల్ గా కరివేపాకు కూడా వేసుకుని ఇంకా అంతా వేగిన తర్వాత పప్పులోకి యాడ్ చేసేసుకుని కొంచెం సేపు ఉడకనిస్తే అయిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉంటే చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ గా పాపడ్స్ వేపుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఇంకా ఈ పప్పు అయితే పుల్ల పుల్లగా, కమ్మగా, హెల్తీగా కూడా. మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.